హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చి చాలా ముందే తీసుకున్నా, అంటే చాలా రోజుల క్రితం తీసుకుంది, కానీ అప్లోడ్ చేసేకి కుదరలేదనమాట. ఇది మా ఊరు దగ్గర నుంచి, అంటే చిత్తూరు నుంచి వల్లిమలై అనేసి ఒక టెంపుల్, సుబ్రహ్మణ్య స్వామిది. 28 to 30 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. 1 అవర్ లేదా 45 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. చుట్టుపక్కల చాలా చాలా బాగుంటుంది. పచ్చని చెట్లు, తర్వాత ఇట్లా పైరేసి ఉంటారు కదా, చూడడానికి చాలా అయితే బాగుంటుంది. దారిలో ఇట్లా ఆంజనేయ స్వామి టెంపుల్, ఇంకా చాలా చాలా చిన్న చిన్న టెంపుల్స్ కూడా వస్తాయి. మేము వెళ్ళిన రీజన్ ఏంటా అంటే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అనమాట. సో మేము వెళ్ళిన రోజు మిస్ అయినాము. నెక్స్ట్ డే ఇట్లా పూజలంతా ఉంటాయి కదా అని మళ్ళీ వెళ్ళాము. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ అభిషేకాలు చేసి మంచిగా పూజలంతా చేస్తూ ఉన్నారు. చాలా అందంగా ఉంటుంది చూడడానికైతే. చాలా సూపర్ అనిపించింది. ఎందుకంటే నేను మ్యాక్సిమం ఎప్పుడు దేవుడి కళ్యాణానికంతా ఎప్పుడు వెళ్ళలేదు. నాకైతే మనసు చాలా బాగా అనిపించింది. తర్వాత కొండ మీద స్వామివారు ఉంటారు కదా అని కొండ మీదకి వెళ్ళాము. చాలా బాగుంది. అసలు ఆ మెట్లు చాలా తక్కువే ఉన్నాయి, కానీ ఎక్కుతూ ఉంటే చాలా హైట్ అనిపించింది. ఎక్కడానికి కొంచెం ఇబ్బంది అయింది, కానీ అక్కడికి వెళ్ళేసరికి చాలా పాత టెంపుల్ కదా, చాలా చాలా బాగుంది. అసలు ఇంత పైన అంత పెద్ద రాళ్లతోని ఎట్లా కట్టారో కానీ చాలా బాగుంది. చిన్న గుడి అయినా కూడా ప్రశాంతంగా ఉంది. కంప్లీట్గా పైకి వచ్చేసిన తర్వాత అయితే ఫస్ట్లో వినాయకుడు దర్శనం చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళాము. అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోయాము. చాలాసేపు అక్కడ ఉండలేదు, ఎండ ఎక్కువ ఉందని. ఇట్లా కిందికి దిగుతూ ఉంటే మా పాప అయితే చూస్తూ ఉంది. ఆమెకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. ఏదో తీసుకెళ్తున్నాం. చాలా చిన్న ఏజ్, ఆల్మోస్ట్ 5 to 6 months ఉంటుంది అంతే ఆ అమ్మాయికి. మంచిగా అక్కడ చుట్టుపక్కల చూస్తూ వస్తుంది, కానీ తీసుకెళ్ళిన మాకే అనిపిస్తుంది ఎంత ఎండగా ఉంది, పాపం మా అమ్మాయికి ఎట్లుంటుందో ఏమో అని. మా ఆయన అయితే తీసుకొని ఫాస్ట్గా దిగిపోతున్నారు, డ్యాన్స్ వేస్తూ దిగుతున్నాడు. పాప అయితే ఎంజాయ్ చేస్తూ ఉందనేసి కిందికి వచ్చేసరికి ఇక్కడ ఒక ప్లేస్లో అన్నదానం చేస్తూ ఉన్నారనమాట పక్కనే. దీన్ని కళ్యాణ సాపాడు అంటారు, అంటే పెళ్లి భోజనం అనమాట. మంచిగా సింపుల్గానే చేసినారు, కానీ సూపర్ ఉండే. తర్వాత ఈ జాతర అయిన అన్ని రోజులు మంచిగా అక్కడక్కడ ఫుడ్ ఇస్తూ ఉంటారు, చాలా బాగుంటుంది. వీళ్ళిద్దరూ అయితే గట్టిగా మొక్కుతున్నారు దేవుణ్ణి. ఏం మొక్కుతున్నారో కానీ మంచి టైం అనిపించింది. మీలో ఎవరైనా విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి.